నమస్తే అందరికి. చూసుకున్నట్లయితే దేశం మొత్తం కూడా ఒక్కటే పేరు, హిడ్బా. అసలు హిడ్బా ఎవరు? అసలు హిడ్బాని ఎందుకు ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది? హిడ్బా చేసిన ప్రయోగాత్మక ఎన్నో చర్యలు కూడా ఉన్నాయన్నమాట. ఆయన పేరు చెప్తే మాస్టర్ మైండ్, మావోయిస్ట్ మాస్టర్ మైండ్ అంటే ఖచ్చితంగా హిడ్బా అనే పేరు కూడా వస్తుంది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఎన్కౌంటర్ చేస్తున్నారు, మావోయిస్టులందరినీ కూడా ఎన్కౌంటర్ చేస్తా అని చెప్పి కూడా అమిత్ షా గారు 2026 31 లోపు, మార్చ్ 31 లోపు కూడా హతం చేస్తా అని చెప్పి కూడా ఒక చిన్న స్టేట్మెంట్ అయితే ఇవ్వడం చూస్తున్నాం. ఆ స్టేట్మెంట్ అసలు ఆగుతుందా లేదా, ఆపరేషన్ కాదని ఇంకా ఆపే సమయం ఉందా, ఆపుతారా లేదా అనే దానిపై కూడా మనం మాట్లాడదాం. మన దగ్గర ఇప్పుడు ఎక్స్ మావోయిస్ట్ జంపన్న గారు ఉన్నారు, మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే. నమస్తే. అసలు రీసెంట్ గా చూసుకున్నట్టయితే అగ్రనేతలందరినీ కూడా ఎన్కౌంటర్ చేసేస్తున్నారు, చాలా మంది కూడా లొంగిపోతున్నారు అనమాట, జనజీవన శ్రమంతిలో కలిసిపోతున్నారు. అసలు ఎందుకు జరుగుతుంది ఇదంతా? మొన్న 210 మంది కూడా లొంగిపోయినారు. ఇవాళ చూసుకున్నట్లయితే తెలంగాణ డీజీపీ ముందు కూడా 37 మంది దాకా కూడా లొంగిపోవడం కూడా చూస్తూనే ఉన్నాం. అసలు ఎందుకు ఇట్లా అయితే? కారణం ఏంటంటే భారతదేశంలో కూడా అనేకమైన సామాజిక ఆర్థిక రాజకీయ మార్పులు వచ్చినాయి. ఒకటి. రెండో విషయం ఏంటంటే భారత రాజ్యం ఏదైతుందో గత 40 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద ఉన్న పరిస్థితి వేరు. ఇప్పుడు ప్రత్యేకించి 10 సంవత్సరాల కాలంలో రాజ్య వ్యవస్థ అన్ని రంగాల్లో కూడా చాలా బలోపేతమైంది. అది అంటే ముఖ్యంగా మిలిటరీ లేదా పోలీసు, ఇంటెలిజెన్సీ, కమ్యూనికేషన్, రోడ్డు వగైరా రంగాల్లో కూడా చాలా ఆధునీకరించబడింది అది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కూడా అంటే పాత విధానాలతోటి మావోయిస్ట్ పార్టీ అంటే ఆ రకంగా కూడా ఉందంటే అది ఆర్గనైజ్ చేయడంలో అనేకమైన ప్రతిబంధకాలు, అంటే ఒక ప్రజా సంఘాలు నిషేధించబడడం, ప్రజా సంఘాలు ఆర్గనైజ్ చేయలేకపోవడం, ప్రజా ఉద్యమాల్ని ఆర్గనైజ్ చేయలేకపోవడం, పార్టీల బట్టి కూడా రిక్రూట్ తగ్గడము, తర్వాత చదువుకున్న యువత లేకపోతే మేధావులు ఎవరైతే అంటే ఈ టెక్నాలజీని అర్థం చేసుకుని అంటే ఈ విషయాలు అర్థం చేసుకునే వాళ్ళు కూడా పార్టీల బట్టి కూడా తగ్గిపోయినారు, అంటే చాలా అతి తక్కువగా ఉన్నారు. కాబట్టి ఈ మొత్తం పరిస్థితులు కూడా మావోయిస్టు పార్టీ ఒక రకంగా ఏంటంటే లోతట్టు అడవి ప్రాంతానికి అంటే మైదాన ప్రాంతంలో పార్టీ అభిమానులు వేరువేరుగా ఉన్నప్పుడు కూడా ఒక నిర్మాణ పరంగా క్రియాశీలంగా లేరు. అది ఉన్నారు, చాలా దేశవ్యాప్తంగా కూడా అభిమానులు అనేక మంది ఉన్నప్పుడు కూడా ఒక క్రియాశీలంగా లేకపోవడం, దీని ఫలితంగా కూడా ఏంటంటే భారత ప్రభుత్వము వివిధ రాష్ట్ర ప్రభుత్వాల బలగాలు కలగలిపి కేంద్రీకరించి దాడి చేస్తున్న పరిస్థితుల్లో కూడా మావోయిస్టు పార్టీకి ఏదో తీవ్రమైన నష్టంగా మారింది. అది చాలా కాలం నుంచి దాదాపు 10 సంవత్సరాల పైనుంచి కూడా ఏంటంటే ఒక తీవ్రమైన వెనుకంజ ఇది గురవుతూ ఇది ఇప్పుడు ఈ సంవత్సరాల కాలంలో అది చాలా తీవ్రమైన నష్టాలు. అది అంటే చరిత్ర గత 50 సంవత్సరాల్లో కూడా అంటే కనివిని నష్టాలను కూడా అనేక మంది కేంద్ర నాయకులను కోల్పోవడము, తర్వాత ఇతర రాష్ట్ర సభ్యులు ప్రజలు చనిపోవడం అనేది జరిగింది. సరెండర్లు కూడా పెద్ద ఎత్తున జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏదైతుందో అంటే ఆ పార్టీ ఇప్పటికీ కూడా ఏంటంటే సాయుధ పోరాటాన్ని కొనసాగించడానికి అది దృఢంగా అంటే అది ప్రకటిస్తూ కూడా ఏంటంటే అది కొనసాగిస్తుందని చెప్తుంది. కాబట్టి ఏం జరిగినప్పటికీ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితి మాత్రం మావోయిస్టు పార్టీకి అది ఒక రకమైన తీవ్రమైన వెనుకంజ నుంచి అది ఎట్లా ముందుకు పోద్ది అనేది మనం చూడవలసిందే ముందు కాలంలో. అయితే ఇప్పుడు అగ్రనేతలు కూడా చాలా మందిని కూడా ఎన్కౌంటర్ చేశారు, అందరూ కూడా జనజీవన శ్రమంతిలో కలిసిపోతున్నారు. అసలు హిడ్బా గారు ముందే పోలీసులు దొరికారంట, వాళ్ళందరూ కూడా ముందే ఒక వారం ముందే కూడా నేను లొంగిపోతా అని చెప్పి ఆయుధాలన్నీ కూడా మీకు ఇస్తా అని చెప్పి కూడా చెప్పడం కూడా చూస్తున్నాను. అయినా కానీ ఎన్కౌంటర్ ఎందుకు చేశారు అనుకోవచ్చు. అంటే కొంతమంది చెప్తున్నారు ఇదంతా బూటకు ఎన్కౌంటర్ అని కూడా అంటున్నారు. ఇప్పుడు ఒకటి ఏంటంటే హిడ్బాకు సంబంధించిందంటే కూడా రకరకాల కథనాలు వస్తున్నాయి. ఈ కథనాల్లో అంటే ఇప్పుడు దాదాపు 5 రోజులైంది. ఈ 5 రోజుల కూడా వచ్చే కథనాల్లో ఒకటి సరెండర్ కావడానికి ప్రయత్నం చేస్తే కూడా సరెండర్ చేసుకోకుండా పట్టుకుని చంపినండి. ఒకటి ఆల్రెడీ పోలీస్ అధికారులు అయితే తూర్పుగోదావరి జిల్లాలో వాళ్ళ కథనాలు అక్కడ నిజమైన ఎన్కౌంటర్ వాళ్ళు చెప్తుండ్రు. తర్వాత మరొక అరెస్ట్ అని చెప్తుండ్రు. మావోయిస్టు పార్టీ కూడా నిన్న ప్రకటించింది హాస్పిటల్ పోయినప్పుడు తర్వాత పట్టుకుని చంపినది. కాబట్టి మొత్తంగా గమనించినప్పుడు ఏంటంటే అది పూర్తిగా ఎన్కౌంటర్ కాదు, అది బూటకు ఎన్కౌంటర్. పట్టుకొని చంపినది చాలా స్పష్టమైన అంటే అనేక రకాల ఆధారాలు కూడా మనకు కనపడుతున్నాయి. అంటే ఈ ప్రాంతం అసలు ఏనాడు ఉద్యమం ఏనాడు లేని పరిస్థితి ఏరియాకు పోవడం కావచ్చు, లేదా వాళ్ళ డ్రెస్సులు కూడా ఏంటంటే కొత్తగా కుట్టించి గుండీలు కూడా పట్టని పద్ధతిలో ఆ డ్రెస్ ఉండడం కావచ్చు, లేదా వాళ్ళకి దొరికినవి కూడా చాలా అంటే నాసి రకమైన 12 బోరు రివాల్వర్ పిస్టల్ పెట్టుకొని ఉండడం కావచ్చు, వాళ్ళ సంఖ్య కూడా తక్కువ ఉండడం కావచ్చు, అనేక విషయాలు కూడా ఏంటంటే మనం రుజువుపరుస్తుంది అది నిజమైన ఎన్కౌంటర్ కాదనే విషయం. తర్వాత ఆల్రెడీ ఆ ప్రకటన చేసింది. తర్వాత అనేక మంది కూడా ప్రజల నుంచి కూడా ఛత్తీస్గఢ్ నుంచి ప్రజలు కూడా వాళ్ళు కూడా చాలా వేరువేరుగా మాట్లాడుతున్నారు. ఈ మొత్తం వార్తలు కూడా గమనించినప్పుడు ఏంటంటే అది పట్టుకున్నారు. హాస్పిటల్ కు వీళ్ళు పోయినప్పుడు మరో 6 పోయినప్పుడు వీళ్ళని పట్టుకున్నారు. మిగిలిన వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ హాస్పిటల్ పోయిందని అంటుండ్రు. కాబట్టి ఏదైనప్పుడు ఏంటంటే వాళ్ళని పట్టుకొని ఏంటంటే వీళ్ళను అంటే 6 కాకుండా కూడా 2వ రోజు 18, 19వ తారీఖులో
లోపట ఒకే ప్రాంతంలో బట అక్కడ ఎన్కౌంటర్ చేయడం అనేది అది జరిగింది. అది కాబట్టి ఇక్కడ ఈ ఇడ్మాకు సంబంధించి ఇది ఏదైతుందో అంటే ఆయన్నే చనిపోయినప్పటికీ కూడా ఇప్పుడు ఒక రకంగా అంటే మొత్తం భారత ప్రభుత్వాన్ని వెంటాడే ఒక ప్రశ్నగా ఇప్పుడు అది కొనసాగుతుంది. అంటే ఇప్పుడు గత 5 రోజుల నుంచి కూడా మనం సోషల్ మీడియా కావచ్చు, మీడియా కానీ లేదా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మొత్తం గమనిస్తా కూడా ఏంటంటే ఎక్కడైనా ఇడుమా 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 అంటే ఇడుమా అనేది ప్రభుత్వ విజయంగా భావించవచ్చు. కానీ విజయం భావించింది అది చాలా తాత్కాలికమైంది. అది కొద్ది మంది మాత్రమే సంతోషం తప్ప మెజారిటీ ప్రజానికం ఇడుమ ప్రజల గుండెలో ఉన్నాడు. ప్రజలకు ఒక ప్రశ్నగా ఒక అదిగా ఉన్నాడు. కాబట్టి అది ప్రభుత్వానికి ఇది ఒక రకంగా అంటే ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ రకంగా చేయడం అనేది నష్టకరమైనది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 2 ప్రభుత్వాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్వయంగా చంద్రబాబు ప్రభుత్వం ఏదైతుందో దొరికిన తర్వాత వాళ్ళను కేసులు పెట్టి జైలు పెట్టకుండా ఈ రకంగా చంపడం అవుతుందో అది దుర్మార్గమైందనేది అందరూ ఖండిస్తున్నారు కూడా. అలాగే చూసుకున్నట్లయితే ఛత్తీస్ గారు హోమ్ మినిస్టర్ కావచ్చు, వాళ్ళ ఇడ్మా గారి తల్లి దగ్గరికి పోయి ఒక భోజనం చేసి ఎలాగైనా లొంగిపోవాలని చెప్పి ఒక మెసేజ్ కూడా ఇప్పడం చూస్తూనే ఉన్నా. అసలు ఎందుకు ఇన్ని రోజులు నేను ఇప్పుడే ఎందుకు వెళ్ళి అక్కడ వాళ్ళ తల్లితో మాట్లాడి ఇదంతా చెప్పాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది అనుకోవచ్చు? వాస్తవంగా అంటే ఒక ఉప ముఖ్యమంత్రి ప్రత్యేకించి ఆ పువ్వాడ గ్రామానికి రావడం, వచ్చి కూడా ఏంటంటే మాట్లాడడం అంటే దానికంటే ముందు కూడా అనేక ఎన్కౌంటర్స్ చేశారు. సరే ఒక 4 రోజులు వాళ్ళు ఎన్కౌంటర్ చేయలేదు, పోలీసు గాలింపు ఆఫ్ చేశారు. కానీ ఆ తర్వాత అంటే ఉప ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత కానీ లేదా ముందు రోజు కానీ కొన్ని ఎన్కౌంటర్లు కూడా అన్నారం దగ్గర కానీ లేదా నేషనల్ పార్క్ కాడ కూడా అక్కడ ఎన్కౌంటర్ కూడా ఒక 7 చనిపోయారు కూడా. కాబట్టి ప్రజలు కూడా అంటే వాళ్ళు ఆ గ్రామస్తులు సాధారణంగా ఆ గ్రామ ప్రజలు కూడా వాళ్ళకి కొంత అర్థమవుతుంది ఎందుకు వచ్చారు సంపుడు కంటిన్యూగా అంటే వాళ్ళ చుట్టుపక్కల అనేకమైన జరుగుతున్నాయి, తిరిగి ఎందుకు వచ్చారు అనేది ఒక ప్రశ్నార్థంగానే ఉంది. కానీ అది ఇంకా ఇప్పుడు అసలు చాలా అంటే అంటే అది వచ్చి కూడా వారం 10 రోజులు కాలేదు. అది వెంటనే ఎన్కౌంటర్ జరగడం అనేది అది ప్రజలు మొత్తంగా కూడా ఏంటంటే చాలా కోపోద్రిక్తులను చేసే విధంగా కూడా ఏంటంటే అది ఒక్క దండకారణ్య ప్రజలు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఒక రకంగా ఇది ఒక అంటే ఒక కమేడీగా ఒక ఇది అంటే రావడం ఏంటిది ఎన్కౌంటర్ జరగడం ఒక నాటకం కూడా అంటే ప్రజలు భావిస్తూ చర్చించుకుంటున్నారు. అంటే మేము ముందే చెప్పేసినాం అయినా కానీ లొంగిపోలేదు అందుకే ఇట్లా చంపేసినాం చెప్పడానికి ఒక నిదర్శనం అనుకోవచ్చా ఇది? లొంగిపోవడం అనేది లొంగిపోవడం చెప్పి వెంటనే అంటే ఈ రకంగా చెప్పడం అంటే ఇది వాస్తవంగా అసలు లొంగిపోవడం అంటే ఆ నిమిషంలో ఆ గంటల లోపటే జరుగుతుంది. అది సరే ఆయన ఇట్లా లొంగిపోలేదు కానీ అంటే ఒక ప్రక్రియ అనేది ఉందో ప్రభుత్వం మొత్తంగా అంటే సూచించడానికి బయట ప్రదర్శించడానికి మాట్లాడే మాటలుగానే ఉన్నాయి తప్ప శాంతి చర్చల కమిటీ మార్చి నుంచి పెట్టి మీరు శాంతి చర్చలు చేయండి, కాల్పులు ఆపండి, ఆపి చేస్తుంటే వాళ్ళు పిలిస్తే ఇది చర్చలు జరిగితే సాయుధ పోరాట విరమణకు దారి తీయవచ్చు అనే విషయాన్ని కూడా ఏంటంటే దేశంలో అనేక మంది చెప్పిండ్రు. మావోయిస్ట్ పార్టీ స్వయంగా కూడా ఏంటంటే కాల్పుల విరమణ ప్రకటిస్తూ మేము శాంతి చర్చలకు వస్తామనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పారు. చెప్పినప్పుడు కూడా ఎవరంతా దేశమంతా చెప్పినప్పుడు కూడా ఏంటంటే లేదు మా విధానం అది కాదు, మేము మొండిగా సరెండర్ లేదా చంపడం డైరెక్ట్ గా డేట్ పెట్టి చెప్పారు కదా నిర్మూలిస్తాం. మేము డేట్ పెట్టి చెప్పడం అంటే ఏంటిది నీ యొక్క ఆలోచన? ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ రకంగా డేట్ పెట్టి మేము చంపేస్తాం సరే ఇతర ప్రభుత్వాలు కూడా ఎన్కౌంటర్ చేసినవి ఉన్నాయి లేదా ప్రపంచంలో జరిగినవి ఉన్నాయి. కానీ చెప్పడమే మేము చంపేస్తాం అనే భాష ఏంటిది? ఆ భాష ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం మాట్లాడే మాటలు కాదు. కాబట్టి ఇప్పుడు కూడా ఏం జరిగింది? అది ఇప్పుడు కూడా జరిగింది కూడా ఏంటంటే చంపడమే కాకుండా కూడా మళ్ళీ మాట్లాడే మాటలు ఏంటంటే ఆయన పోలీసులు చంపిండు కాబట్టి మీరు చంపిన అనేది పద్ధతుల పట ఇది కూడా చాలా తప్పది. అంటే నువ్వు ఒక రకంగా చెప్పాలంటే నువ్వు ఆ మాట మాట్లాడుతున్నావు అంటే అది బూటకు ఎన్కౌంటర్ నువ్వు ఒప్పుకుంటున్నావు. అంటే నువ్వు ఒప్పుకుంటున్నావు వాస్తవంగా అది బూటకు ఎన్కౌంటర్ కాకపోతే అది నిజమైన ఎన్కౌంటర్ అయితే దానికి సంబంధించిన వాస్తవాలు ముందర పెట్టడానిపై నువ్వు కేంద్రీకరించాలి తప్ప ఇప్పుడు నువ్వు మాట్లాడే మాట కూడా ఏంటంటే ఆయన దుర్మార్గుడు, ఆయన ఇంతమంది హత్య చేసిన మాటలు మాట్లాడడం అంటే ఏమర్థం ఉంది అది? అంటే ఒక రకంగా మావోయిస్టు పార్టీకి లేదా భద్రతా బలగాల మధ్యన అంటే ప్రభుత్వానికి ఇవి జరుగుతున్నాయి. ఇటు సైడ్ అయినా అటు సైడ్ అయినా ఎక్కువనో తక్కువనో వీళ్ళు వాళ్ళు ఎవరో చేస్తూనే ఉండరు. చెప్పాలనుకుంటే ఇటు నుంచి చెప్పొచ్చు అటు నుంచి చెప్పొచ్చు, నాకు వేరే ఉదాహరణలు ఎవరైనా చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ ఇడుమా ఎన్ని చేసిండు వీళ్ళు ఎన్ని చేసిండు పక్కన పెడితే ఇప్పుడు ఉన్నదాన్ని చట్టపరంగా నువ్వేం చేస్తున్నావు? నీకు దొరికినప్పుడు నువ్వు కేసు పెట్టు, జైలు పెట్టు. నువ్వు ఇది కదా నువ్వు చేయాల్సిన డ్యూటీ. లేదా సరెండర్ అయితే సరెండర్ అయిన ఏంటంటే పట్టుకుని నువ్వు సరెండర్ చేసుకోవాలి. ఇది కదా నువ్వు విధానం.
దీనికి ఇది వచ్చే ప్రశ్నకు జవాబు చెప్పకుండా ఆయన దుర్మార్గుడు కాబట్టి చంపిన అనేది అది చాలా నువ్వు విజయంగా పొంగిపోవచ్చు, చాలా దుర్మార్గుల్ని ఏదో గొప్ప పని చేసిన అనుకుంటున్నారు కానీ భారత ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. ఓకే, అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే అగ్రనేతలందరినీ కూడా ఎన్కౌంటర్ చేస్తున్నారు. ఇది పార్టీకి ఎదురు దెబ్బ అనుకోవచ్చా? తీవ్రమైన నష్టం ఎదురుదబ్బే కదా. కంటిన్యూగా బసవరాజు సెక్రటరీ, కేంద్ర సెక్రటరీ చనిపోయిండు, ఇతర కేంద్ర కమిటీ మెంబర్లు చనిపోయిండు, తర్వాత అన్ని ఎదురుదెబ్బలు కూడా ఈ సంవత్సరాల కాలంలో కూడా మావోయిస్టు పార్టీ తీవ్రమైన ఎదురుదెబ్బలు తింటుంది. దాంట్లో భాగం కూడా ఏంటంటే ఇప్పుడు ఇరుమ అంటే ఈ రకంగా ఎన్కౌంటర్లు చనిపోవడం అవుతుందో అది తీవ్రమైన ఎదురుదెబ్బనే. అంటే పోయిన కాలాలలో కొన్ని రోజుల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం అయితే మనం చెప్పుకునేటోళ్ళు, అడవిలో అన్నాలు ఉండేటోళ్ళు, మనకి ఏదైనా మంచి చేస్తారు మావోయిస్టులు ఉండేటోళ్ళు, వాళ్ళు ఏదైనా మనకి చేస్తారని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే మళ్ళీ పుస్తకాల్లో చదువుకోవడానికి పనికి వస్తుందా అంటే మావోయిస్టులు ఉండేటోళ్ళు ఉండేవాళ్ళు అని? అంటే ఇప్పుడే మనం అది ఆ వ్యాఖ్యలు చేయలేము. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ కూడా ఉందంటే ఇప్పుడు ఒరిస్సా లోపట, తెలంగాణ లోపట, లేదా ఛత్తీస్గఢ్ లో, జార్ఖండ్ లో, మధ్యప్రదేశ్ మహారాష్ట్ర బార్డర్ లోపట ఉన్నారు. వాళ్ళు సాయుధంగా కూడా ఉన్నారు, లేదా నిరాయుధంగా కూడా ఏంటంటే దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నారు. కాబట్టి అది ఏ రకంగా అయితే మనం ఏమి ఎవరం కూడా ఏంటంటే విశ్లేషించి చెప్పలేము. కేంద్ర ప్రభుత్వం అది చెప్పేది ఏందో అదేం మనం కరెక్ట్ గా అదేం కాదు. అది వాళ్ళు చెప్పేది వేరు, వాళ్ళు కూడా ఉన్నారు కదా, మనుషులు ఉన్నారు, వాళ్ళకి విధానాలు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి, మార్చుకుంటారు. కాబట్టి వాళ్ళు ఏం వాళ్ళు చేస్తారు, ఎట్లా ముందుకు పోతారో లేదో మనం చూడవలసింది. అయితే ఒకటి మాత్రం ఏంటంటే మావోయిస్ట్ పార్టీకి ఒక చాలా తీవ్రమైన కష్టకాలమే ఈ కష్టకాలం. కాబట్టి ఈ కష్టాల నుంచి ఎట్లా బయటపడుతుంది ఏంటిది అనేది మనం చూడవలసింది. అది అలాగే ఇవాళ చూసుకున్నట్లయితే 3 గంటల ఆ సమయంలో కూడా డీజీపీ దగ్గర 37 మంది కూడా మావోయిస్టులు కూడా లొంగిపోవడం చూస్తున్నాను. అందులో ఆజాద్, అలాగే నారాయణ కావచ్చు, అలాగే ఎర్ర కావచ్చు, వీళ్ళందరూ కూడా వీళ్ళ దళం కూడా వచ్చి 37 మంది దాకా కూడా లొంగిపోవడం చూస్తున్నాం. అందులో చాలా వరకు కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఆదివాసీ పిల్లలు, వాళ్ళందరూ కూడా కోయ వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. ఇంతమందిగా లొంగిపోవడానికి, ఒకేసారి లొంగిపోవడానికి గల కారణం ఏంటి ఏమనుకోవచ్చు? అంటే వాళ్ళు ఒకేసారి అంటే వాళ్ళందరూ 37 మంది కలిసి వచ్చింది ఏం కాదు, అది వేరువేరుగా రావచ్చు. ఇప్పుడు ఆజాద్ గాని, లేకపోతే ఇప్పుడు మన అశోక్ అంటే నారాయణ గాని, వీళ్ళు వేరే రావచ్చు, మన ఎర్రాలు వేరే రావచ్చు, మిగిలిన సభ్యులు కూడా వేరే రావచ్చు. వాళ్ళందరూ కూడా ఏంటంటే గత 10 రోజుల నుంచి కూడా ఈ మాటలు వింటున్నాం. అంటే ఆజాద్ వచ్చిండు, తర్వాత నారాయణ వచ్చిండు అనేది వింటున్నాం. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఏంటంటే వాళ్ళు వచ్చే వాళ్ళు ఏంటంటే వాళ్ళని ఆర్గనైజ్ చేసుకొని అంటే ప్రభుత్వం అక్కడ డీజీపీ ముందట ఏంటంటే వాళ్ళు సరెండర్ అనేది చూపించడం జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. అది ఓకే, మరి రానున్న కొద్ది రోజుల్లో ఎట్లా ఉండబోతే ఆపరేషన్ కాగర ఆపుతారా, లేకపోతే మళ్ళీ ఇంట్లో కొనసాగించి ఇంకా చాలా వరకు కూడా కొంతమంది కూడా లొంగిపోతున్నారు, జనజీవన శ్రమతో కలిసిపోదాం అని కూడా చూస్తున్నారు. వాళ్ళందరికీ ఏం చెప్పదలుచుకున్నారు మీరు, ప్రభుత్వానికి కూడా? ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ అనేది ఇప్పుడు వాళ్ళు ఒక రకంగా ఉద్యమం దెబ్బతింటున్నప్పుడు, ఎక్కడైనా దెబ్బతింటున్నప్పుడు సహజంగానే అంటే ఆ విప్లవం పైన విశ్వాసం సడలడము, తర్వాత ఆ పార్టీ పైన కూడా విశ్వాసం సడలడము, తర్వాత దాడి నుంచి కూడా ఏంటంటే మనం గెలవలేమనే ఒక ఆలోచన రావడం సహజమైన విషయం అది. కాబట్టి ఆ సందర్భంగా జరుగుతాయి, సరెండర్లు కూడా జరుగుతాయి, పెద్ద ఎత్తున కూడా జరుగుతాయి. గతంలో మావోయిస్ట్ పార్టీ ఉద్యమంలో కూడా జరిగినాయి ఉన్నాయి. ఉత్తర తెలంగాణ లోపల కూడా మనకు 85 లోపల కూడా జరిగినాయి ఉన్నాయి, ఆ తర్వాత కూడా జరిగినాయి ఉన్నాయి, ఏపీలో జరిగినాయి ఉన్నాయి, వేరు రాష్ట్రాలు జరిగినాయి ఉన్నాయి. ఇప్పుడు జరిగేటి కూడా అందులో భాగంగా జరుగుతున్నాయి, అయితే ఎక్కువగానే జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం జరిగినప్పటికి కూడా అంటే ఇప్పుడు నేను వాళ్ళకి చెప్పేది ఏదో అంటే వాళ్ళు రాసుకున్న దాని ప్రకారమే మావోయిస్ట్ పార్టీ గత సర్కులలో వాళ్ళు రాసుకున్న దాని ప్రకారంగా ప్రజా సంఘాలు, ప్రజా ఉద్యమాలు దెబ్బతిన్నాయి, నిర్మాణాలు దెబ్బతిన్నాయి, రిక్రూట్ తగ్గింది, యుద్ధం కూడా ఉందంటే గతంలో యుద్ధం కూడా ఉందంటే అలాంటి చేసే పరిస్థితి వాళ్ళకి లేదు. అది కాబట్టి చాలా తీవ్రమైన నాయకత్వంతో సహా ఇంతటి నష్టాలు ఎప్పుడు కూడా కేంద్ర కమిటీ మెంబర్లు ఎవరు పోలే. కాబట్టి ఈ నష్టాలు వాళ్ళు చాలా చాలా తీవ్రమైన నష్టాలు. కాబట్టి అంటే బయటికి అర్థమవుతున్న విషయాలు అయితే మాత్రం మావోయిస్టు పార్టీ ఇది త్యాగాలు అవుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితులు దేశంలో కూడా చాలా మార్పులు వచ్చినాయి, ఆర్థిక రాజకీయ పరిస్థితులు వచ్చినాయి, రాజ్యంలో కూడా మార్పులు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మావోయిస్టు పార్టీ అంటే తన విధానాలు మార్చుకొని అంటే తిరిగి ఇప్పుడు ఇక్కడ ఒక లీగల్ గా అంటే పనిచేయడానికి, అంటే ఇప్పుడు అది ఇల్లీగల్ అంటారు కదా, రాజ్యాంగానికి వ్యతిరేకం అంటారు కదా, చట్టానికి వ్యతిరేకం అంటారు. కాబట్టి అంటే ఆయుధాలతోటి కలిగి ఉండడం అనేది అదొకటి మాత్రమే. కాబట్టి నిరాయుధ
సుదీర్ఘంగా ప్రజల్ని ఆర్గనైజ్ చేయడానికి వాళ్ళ విధానాలు మార్చుకోవాలి. వాళ్ళ విధానాలు మార్చుకొని పని చేయాలనుకుంటే పని చేయవచ్చు. ఇక్కడ రాజ్యాంగంలో భాగంగా చట్టపరంగా ప్రజల్ని ఆర్గనైజ్ చేయాలి, సుదీర్ఘంగా ఆర్గనైజ్ చేయాలి. ఈ దేశంలో పాటు ఇప్పటికిప్పుడు విప్లవం వస్తుందని ఏమీ ఎవరు భావించాల్సిన అవసరం లేదు. అలాంటి పరిస్థితులే లేవు. ఇక్కడ మొత్తం సమాజంలో కూడా ప్రజలు ఒక లాభం కోసం, డబ్బు కోసము అంటే వెంపర్లాడేది అది బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరు లేరు. కాబట్టి ఇలాంటి సమాజంలో కూడా చాలా సుదీర్ఘ కాలం కూడా చైతన్యవంతం చేయాలి. అయితే ప్రజల సమస్యలు ఉన్నాయి, కార్మికులు ఉన్నాయి, రైతులు ఉన్నాయి, ఉద్యోగులు ఉన్నాయి, మహిళలు ఉన్నాయి, దళితులు ఉన్నాయి, అనేక మంది ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అంటే మావోయిస్టు పార్టీ కొంత సుదీర్ఘ కాలంగా కూడా ఏంటంటే వాళ్ళ చైతన్యవంతం చేయాలి, వాళ్ళని సంఘటితం చేయాలి. ఈ క్రమంలో కూడా చైతన్యవంతమైనప్పుడు ప్రజల నుంచి తిరుగుబాటు రావచ్చు, ఆయుధాలు పట్టుకోవచ్చు. వాళ్ళు ఏ ఆయుధాలు పట్టుకుంటారో ఇప్పుడు ఈ 12 బోర్లు లేకపోతే 1-2 ఏకలు అనేది కాదు కదా. ఒకవేళ ప్రజలు భారత ప్రజలు 140 కోట్ల చైతన్యవంతం అయితే ఇక్కడ చాలా మంది ఉన్నారు, చదువుకున్న ఉన్నారు, ఈ టెక్నాలజీ ఉన్నారు, చాలా అంటే బ్రహ్మాండమైన అంటే చాలా అనేక రకాల కూడా ఉందంటే వాళ్ళు అవన్నీ సృష్టించగలరు. దాంట్లో పెద్ద సమస్య ఏం కాదు. అది వాళ్ళు సిద్ధపడితే ఏమున్నది 10 రోజుల బట్టి కూడా ఇప్పుడు వస్తాయి. రష్యాలో బట్ట ప్రపంచాన్ని కుదిపివేసిన 10 రోజులని కూడా వచ్చింది కదా. అది పెద్ద సమస్య ఏం కాదు అది. కాబట్టి ఫస్ట్ ప్రజల్ని చైతన్యవంతం చేయడమే తప్ప మరో మార్గం లేదని. కాబట్టి అది మావోయిస్టు పార్టీకి నేను చేసే విజ్ఞప్తి ఏదైతుందో మీరు ఆలోచించండి. ప్రభుత్వం వినటం లేదు. శాంతి చర్చలు జరిగితే బాగానే ఉండేది ఉండే. అది వినది, అది మొండిగానే ఉంది. అది వినప్పుడు ఉందంటే మరి మీరు ఏందో ఆలోచించుకొని నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఆలోచించుకోండి. నేను ఒక్కరిని కాదు, సమాజంలో చాలా మంది చెప్తున్నారు, చాలా మంది మీకు వ్యతిరేకంగా ఎవరు చెప్పడం లేదు. ఎందుకంటే మావోయిస్టు పార్టీ త్యాగాలు చేస్తుంది, పోరాడుతుంది, 50 ఏళ్ళ నుంచి పోరాడుతుంది. కాబట్టి మీరు ఇవన్నీ ఆలోచించుకొని ఏదైతుందో మీరు తగిన నిర్ణయాలు తీసుకోవాలని ఏదైతుందో కృషి చేస్తున్నాం. సరే, నెక్స్ట్ గా ప్రభుత్వానికి చెప్పడం అనేది ఏం చెప్తాం, చెప్పి ఉన్నాం. సంవత్సరం కానీ చెప్తున్నాం, శాంతి చర్చలు చేయండి, బూటకి ఎన్కౌంటర్ చేయకండి, యుద్ధం బంద్ పెట్టండి, మీరు పిలవండి. పిలిస్తే ఏంటంటే వాళ్ళు వస్తే సాయుధ పోరాటాన్ని విరమణ చేస్తుంది. మా వంతు కూడా మేము కూడా ప్రయత్నం చేస్తామని మేము చెప్తున్నాం. కానీ నువ్వు కనీసం కూడా ఏంటంటే ఏం లేదు కదా, కనీసం పిలుపు లేదు, ఏం లేదు, సంపుడు. కాబట్టి ఏం చెప్పాలి, ఇక్కడ దాకా వెళ్ళొచ్చు అనుకోవచ్చు. ఇక ఎక్కడంటే వాళ్ళ విధానం అంతే. ఇప్పుడు ఏం మారదు కదా. ఇప్పుడు మరి ఎవరు మార్చలేరు, వాళ్ళను మార్చేటోళ్ళు అయిపోయింది. ప్రజలు ఆందోళన చేసి, ర్యాలీలు చేసి, మీటింగ్లు పెట్టి మార్చి, ఏప్రిల్, మే, జూన్ అంతా చేశారు కదా. అయిపోయి ఇంకేం చేస్తారు, ఏం మాట్లాడితే కూడా లాభం ఏందని అక్కడికి వచ్చింది కదా. కాబట్టి ప్రభుత్వానికి ఎవరు ఏమి చెప్పలేరు, గంతే అది. కాబట్టి ప్రజల్లో ఉండేది ఉంటది. నువ్వేం చేస్తావు ప్రజలు ఆలోచించుకో, నీకు ప్రజాస్వామ్యంలో నువ్వేం చేస్తావు నువ్వు ఆలోచించుకోవాల్సింది తప్ప ఏమీ లేదు. అంటే ప్రభుత్వాలు అన్నట్టు అట్లుంటే ఇక మన ప్రజలు ఆలోచించుకోవాలి. ఇది ప్రజాస్వామ్యం అంటే ఇది ఎట్లా, ఏ రకంగా, అది ప్రజలు ఆలోచించుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్, దేవ్జీ ఈ కొత్త దానికి కూడా నాయకుడిగా వ్యవహరించబోతున్నాడు అని చెప్పి కూడా చిన్న వార్తలు ఏదో వస్తున్నాయి. అలాగే దేవ్జీ ఆంధ్రప్రదేశ్ పోలీసుల దగ్గర ఉన్నాడని చెప్పి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎట్లా చూసుకోవచ్చు ఈ వార్తలు అనేది? ఇప్పుడు దేవజేతలో ఇప్పుడు లేడని కూడా ఇప్పుడు డీజీపీ కూడా స్పష్టంగా చెప్పిండు, ఆంధ్ర డీజీపీ కూడా స్పష్టంగా చెప్పిండు. లేడు మనకి ఎలాంటి కూడా ఏంటంటే, సరే మొన్న విజయవాడ అరెస్ట్ అయినప్పుడు దేవ్జీ ఉన్నాడని చెప్పి కొంత చర్చకు వచ్చింది. కానీ లేడని కూడా మాట్లాడుతుండ్రు, లేకపోవచ్చు కూడా, నేను అనుకున్నది కూడా లేకపోవచ్చు. అది తర్వాత నెక్స్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎవరు ఆ పార్టీకి సెక్రటరీ ఎవరు అనేది ఆ పార్టీ వాళ్ళు చెప్పకుండా మనం ఎవరో చెప్పలేము. ఆ పార్టీ చెప్పాలి. దేవ్జీ ఎలాంటి వాడు? దేవి మంచివాడే. దేవ్జీ చాలా యాక్టివ్ ఉంటాడు. తర్వాత చాలా మొదటి నుంచి కూడా ఏంటంటే ఆయన పని చేయబట్టి కూడా గత 45 సంవత్సరాలు దాటిపోయింది అది. కాబట్టి ఏంటంటే మొదటి నుంచి కూడా ఏంటంటే ఆయన ఒక విద్యార్థి నాయకుడు వచ్చి అక్కడ ఆదివాసీ ప్రజల లోపల కూడా వాళ్ళని ఆర్గనైజ్ చేసి, తర్వాత ఒక గడిచిరోలి లోపల ఒక నాయకుడిగా అయిండు, ఆ తర్వాత డీకే ఒక నాయకుడు అయిండు, ఆ తర్వాత సిసి మెంబర్ అయిండు, సిఎంసి మెంబర్ అయిండు. కాబట్టి అది మొదటి నుంచి కూడా ఏంటంటే అక్కడ ఒక బలమైన నాయకుడుగా, ఒక యాక్టివ్ నాయకుడుగా కూడా ఏంటంటే ఎదిగిండు దేవ్జీ. ఓకే, ఒకవేళ పోలీసుల దగ్గర ఏమంటే కావాలని చెప్పి ఇలా మభ్య పెడుతున్నారు అనుకోవచ్చు కదా, దేవ్జీ పోలీసుల దగ్గర ఉన్నారని చెప్పి అసలు వార్తలు ఎలా వచ్చినాయి అనుకోవచ్చు? అదే మభ్య పెడతలు ఇప్పుడు ఒకవేళ ఉంటే చంపేసేవాళ్ళు. ఇప్పుడు ఇడుమాసం అంటే ఇప్పుడు లేదంటే అంటే ఇప్పుడు అంతదిగా ఇప్పుడు ఇడుమా దొరికినప్పుడు అయితే చంపేసేవాళ్ళు. ఇంత టైం ఇప్పుడు 5 రోజులు అయింది కదా, అది జరగకపోవచ్చు. తర్వాత రెండోది నువ్వు లేట్ చేస్తే ఏంటంటే మరి అక్కడ పార్టీ సభ్యులు కూడా వాళ్ళు కూడా మాట్లాడతారు కదా, వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇస్తారు కదా. అంటే వాళ్ళకానికి ఇప్పుడు ఉన్నది కదా పార్టీ దడకాయన ఉంది, బెటాలియన్ కూడా ఉంది, ఇడుమా నాయకత్వం ఇచ్చిన బెటాలియన్ కూడా ఉంది అక్కడ.
అంటే కాబట్టి ఏంటంటే ఇంకా అనేక కమిటీలు ఉన్నాయి, దక్షిణ బస్తర్ కమిటీ ఉన్నది, పశ్చిమ బస్తర్ కమిటీ ఉంది, స్టేట్ కమిటీ మెంబర్స్ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఉందో అంటే దేవ్జీ కనుక అరెస్ట్ నిజంగానే అయితే వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు నిన్న కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఇటుమా అరెస్ట్ అయ్యి చంపబడ్డాడు అనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పిన విషయం కదా. కాబట్టి ఏంటంటే దేవ్జీ లేకపోవచ్చు ఉంటే చెప్పేటోళ్ళు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.